అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఇతరులకు ఎంత మంచి చెప్పినా కానీ అందులో కూడా చెడును వెతికే వారికి మీరు ఇలా సమాధానం ఇవ్వండి, ఇలా బుద్ధి చెప్పండి. మీరు చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులను మాత్రమే చూపించేవారు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు, అలా అని చెడ్డవాళ్ళు కాదు. అందరూ సమయాన్ని బట్టి మారిపోయే మనుషులు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మనుషులు అహం తగ్గిన నాడు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. అలానే గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో వారికి తెలుస్తుంది. ఈ కలియుగంలో ఎలా ఉంది అంటే, ఎవరికి నువ్వు సాయం చేస్తావో వారే మీకు మొదటి శత్రువుగా మారుతున్నారు. అలానే నువ్వు ఎవరినైతే ఎక్కువ నమ్ముతావో వారే మీకు మొదటి ద్రోహిగా నిలుస్తున్నారు. నిజమే కదా? మనకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే మొదటి అడుగు అవుతుంది. ఎందుకంటే మన జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. మీకు ఏం జరిగినా సరే నిరాశ చెందకండి, అస్సలు బాధపడకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి నమ్మకంతో ఉండండి. నువ్వు చెప్పే మంచిలో కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో మంచిది. ఒక పాము ఎలా అయితే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలానే నువ్వు కూడా ఎప్పటికప్పుడు నీ గతాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరిక వేరు, అలానే లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి నీకు ఎదురు దెబ్బలే అని తెలుసుకో. అదే లక్ష్యం చేరాలని పరిగెడితే ఎదురొచ్చిందల్లా నీకు విజయమే అవుతుంది. గుర్తుంచుకోండి, మనిషిని మంచితనమే ముంచుతూ వచ్చింది. కాదంటారా? మీరే చెప్పండి. అసలు ఈ లోకం చెడ్డవారి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చేయదు. మంచివారిని నిందిస్తూ ఉంటుంది. ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే ఎంతో కష్టం. ఎవ్వరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది అని తెలుసుకో. మనం ఎంతగా అభిమానించినా సరే, ఎంతగా ప్రేమించినా సరే, అలాగే ఎంతగా నమ్మకం చూపినా కానీ కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళమే అవుతాము. కాదంటారా? మీరే చెప్పండి. నిజమే కదా? ఎందుకు అనంటే మనం ఎవరి మీదనైతే ఎక్కువ ప్రేమ చూపిస్తామో వాళ్ళు మన మీద కాకుండా పరాయి వాళ్ళ మీద ప్రేమ చూపించినప్పుడు ఆ బాధని మాటల్లో చెప్పలేము. ఎందుకు అంటే అది వాళ్ళ జీవితంలో జరిగితేనే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మనల్ని ఇప్పుడు ఎవరైతే కాదంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మన బాధ ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ సందర్భమే మనం ఇష్టపడే వాళ్ళకి కూడా వచ్చినప్పుడు అసలు మనం ఎందుకు ఇంతలా బాధపడుతున్నామనేది వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మిమ్మల్ని నిజంగా అభిమానిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారో తెలుసుకోండి. అవసరానికి వాడుకునే వాళ్ళు తీయగానే మాట్లాడతారు. అప్పుడప్పుడు కోప్పడే వాళ్ళే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని తెలుసుకోండి. అలా కాకుండా మీరు చెప్పిందల్లా కూడా కరెక్టేను, నువ్వు చేసిందే మంచి అని, నువ్వు తప్పు చేసినా కానీ అది మంచి అని చెప్పి నేను వెనకేసుకొచ్చేవాళ్ళే
నిన్ను ఏదో ఒకరోజు ముంచుతారు అని తెలుసుకోండి. ఈరోజు నువ్వు చేసేది తప్పు, ఇది నువ్వు చెయ్యకు అని నిన్ను ఇప్పుడు తిట్టిన వారే రేపు నీ నిజమైన మిత్రులు, ఆప్తులు అని తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు తిట్టిన వాళ్ళు రేపు నిన్ను ప్రేమిస్తారు. ఈరోజు నిన్ను పొగిడిన వాళ్ళు రేపు నిన్ను దూరం పెడతారు అని తెలుసుకో. అప్పుడు వాళ్ళు దూరం పెట్టినప్పుడు ఆ బాధ నువ్వు అస్సలు తట్టుకోలేవు. కాబట్టి నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళలో నీ వారు ఎవరో తెలుసుకో. ముఖ్యంగా నీ కుటుంబ సభ్యులను అస్సలు బాధ పెట్టకు. ఏదైనా సరే నీ రక్త సంబంధికులతో, నీ బంధంతో మాత్రమే పంచుకో. ఇతరులతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎవ్వరితో ఎలాంటి విషయాలు పంచుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ చులకనగా చూసేవాళ్లే తప్ప అయ్యో అని భావించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక కుటుంబ సభ్యులు, ఆ బంధము తప్ప. కాబట్టి వీలైనంత వరకు మీ బంధంతో మనసు విప్పి మాట్లాడండి. ఏం జరగాలి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనేది ప్రతిదీ మీ బంధంతో ఒక్కసారి మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. తరువాత ఇక మీకు ఎలాంటి ఆలోచనలు అస్సలు రావు. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కుదుట పడుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.